హాయ్ అండి, ఇవాల్టి వీడియో గోంగూర రోటి పచ్చడి. ఈ పచ్చడికి ఈ ఎర్ర గోంగూర అండి, దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా పల్లీలు అయితే 1 కప్పు తీసుకోవాలి, పచ్చిమిర్చి కూడా కొద్దిగా, టమోటాలు 2, అలాగే జీలకర్ర 1 స్పూను, ఉప్పు కొద్దిగా, అలాగే ఎర్రగడ్డలు 2. ఇప్పుడు ఒక పెనంలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి, 1 స్పూన్ జీలకర్ర. ఇది లైట్గా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌన్ వస్తే చాలు. ఇప్పుడు 1 కప్పు పల్లీలు కూడా బాగా వేయించుకోవాలి. చట్నీకి ఎలా వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కూడా మనము పల్లీ చట్నీకి ఎలా వేయించుకుంటామో ఆ విధంగానే వేయించుకోవాలండి. ఇలా వేగాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదే కడాయిలోనే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ గోంగూర నేను 1 కట్ట అయితే తీసుకున్నానండి. ఇది ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర మనకు కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ విధంగా గోంగూర మొత్తం ఆయిల్లో వేసుకునేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టామంటే ఈ స్టీమ్కి ఆకు మొత్తం మెత్తబడుతుందండి. చూడండి, ఈ విధంగా ఆకు కొద్దిగా స్టీమ్ అయ్యి మెత్తబడ్డాక ఇందులో మనము 2 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. మనము ఇక గోంగూరకి 2 టమోటాలు చాలండి, మరి ఎక్కువ వేస్తే టేస్ట్ మనకు టమోటా పచ్చడి లాగా అయిపోతుంది. 2 టమోటాలు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనం చింతపండు వేయడం లేదండి, మనకు ఆకు ఎర్ర గోంగూరే, ఇందులో టమోటా కూడా వేస్తున్నాం కాబట్టి కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఈ టమోటాలు ఇవన్నీ వేసాక కొద్దిసేపు మనం మూత పెట్టామంటే ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయండి. చూడండి, ఈ విధంగా మొత్తం మగ్గిపోతుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము, మరి గట్టిగా లేకుండా ఉండేకి. ఇవి కొంచెం మెత్తబడేకి 1 టీ గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే మూత పెట్టేసామంటే ఇవన్నీ బాగా మగ్గిపోతాయి. చూడండి, ఇందులో అంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అవి పక్కన పెట్టేద్దామండి, చల్లారిపోతుంది మనం పచ్చడి దంచేలోపు. ఇప్పుడు పచ్చడికి రోట్లో మనము ఒక జీలకర్ర 1 స్పూన్ వేయించుకున్నాం కదా, ఆ జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఆల్రెడీ మనం అక్కడ ఉప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఈ జీలకర్ర కొద్దిగా దంచుకున్నాక పొట్టు తీసి పెట్టిన పల్లీలు కూడా ఇందులో వేసుకొని బాగా దంచుకోవాలండి. ఈ గోంగూర పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది, పెరుగన్నంలో కూడా ఇంకా బాగుంటుందండి. ఇవి రోట్లో బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్నాక ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి. మనకు రోట్లో వచ్చిన టేస్ట్ మిక్సీకి అంత టేస్ట్ రాదండి. మీరు రోట్లో దంచి చూడండి, చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లోనే మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా మెత్తగా దంచుకోవాలండి. ఇప్పుడు 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసామంటే ఇదంతా మెత్తగా దంచుకోవచ్చు. మీరు ఈ పచ్చడిని మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. మిక్సీలో చేసుకోవాలంటే మిక్సీలో కొద్దిగా జీలకర్ర అలాగే ఉప్పు, మనం పొట్టు తీసుకున్న పల్లీలు కూడా వేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని అది కూడా ఆ విధంగానే కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు కొద్దిగా టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఇలా మనము ముందే ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసేసి మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్నామంటే మనకు గోంగూర మెత్తగా అయిపోకుండా కచ్చాపచ్చిగా ఉంటుందండి, మనం రోట్లో వేసుకున్నట్లే ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఈ పచ్చడిలోనే మనం కలుపుకున్నామంటే మనకు రోటి టేస్ట్ వస్తుందండి గోంగూర పచ్చడి. చూడండి, పల్లీలంతా దంచుకొని మెత్తగా అయ్యాక మనము ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని దంచుకోవాలి. లాస్ట్లో మనము ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కచ్చాపచ్చిగా దంచుకోవాలండి. మనం తిన్నప్పుడు ఎర్రగడ్డ ముక్కలు ఎక్కడెక్కడ తగులుతా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. గోంగూర పచ్చడిలో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.